ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. ఈ యొక్క అభిషేక వర్తమాన కార్యక్రమాలకి మిమ్మల్ని మేము ప్రేమతో స్వాగతిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దినము మనము దేవుని యొక్క కృపలో భద్రపరచబడుతూ క్షేమము ఆరోగ్యం అనుగ్రహించబడి నడిపించబడుతున్నాం. వింటున్న వాక్యాలు వ్యర్థం కాకుండా మీరు ప్రార్థనలు ఏకీభవించండి, ధ్యానించండి. తప్పకుండా దేవుడు ఆ వాక్యాల ద్వారా, ఆ ప్రార్థనల ద్వారా దేవుడు మీరు కోరుకున్న వాటిని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ దినం మరి తమ్లైన్ చూసే ఉండొచ్చు బహుశా. సో దాని యొక్క ఉద్దేశం, ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగం ద బెనిఫిట్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ ద్వారా కలిగే ప్రయోజనాలు మనకు ఏమేమి వస్తాయి? క్షమాపణ ద్వారా మనము ఇతరులకు క్షమిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? సేమ్ వే ఈ క్షమాపణ మనము ఇతరులకు క్షమిస్తున్నప్పుడు మనము దేవుని యొద్ద నుండి కూడా మనం క్షమాపణ పొందుతున్నాం. సో డైరెక్ట్లీ బెనిఫిట్స్ ఫ్రమ్ గాడ్ అని కూడా మనం చెప్పవచ్చు. దేవుని యొద్ద నుండి మనకు కలిగేటువంటి ఆ యొక్క ప్రయోజనాలు, క్షమాపణ ద్వారా దేవుని యొద్ద నుండి మనం పొందే ప్రయోజనాలు. దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు మొదటిగా సామెతల గ్రంథంలో చక్కటి మాట రాయి, సంతోషకరమైన మనసు ఆరోగ్యమునకు ఆరోగ్యదాయకము అని రాయి. 17వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఉంది. సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకము. సో సంతోషము, సమాధానం ఎప్పుడైతే మనకు ఉంటుందో, అంటే ఇతరులతో మనం ఒకరితో ఒకరికి మనకు ఎప్పుడైతే సమాధానం ఏర్పడుతుందో అప్పుడు మనసు సంతోషిస్తుంది. అప్పుడు ఆరోగ్యంగా, సమాధానంగా, ఆనందంగా మనం ఉంటాం. ఒకానొక రోజున అన్నదమ్ములు పరిస్థితులను బట్టి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా దూరం అయిపోయారు. కానీ కొంతకాలం తర్వాత, మోర్ దాన్ ఐ థింక్ 20 years, ఆఫ్టర్ 20 years వాళ్ళిద్దరు కలుస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములే ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు కలిసినప్పుడు వారు ఒకరినొకరు చూడగానే వారికి ప్రేమ కలిగింది, సంతోషం కలిగింది. ఒకరి మేడ మీద ఒకరు పడి ఏడ్చుకున్నారు, ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. ఒకప్పుడు పగ, ఇప్పుడేమో ప్రేమ, సంతోషం. తమ్ముడు అంటాడు, దేవుని చూసినట్లుగా నిన్ను చూస్తున్నాను అన్న. యాకోబు అంటే, ఏశావు అంటాడు, తమ్ముడా ఇవన్నీ నాకెందుకు, నాకు చాలా సమృద్ధిగా, దేవుడు నాకు కూడా సమృద్ధిగా ఇచ్చాడు, ఇవన్నీ ఎందుకు పంపించావు? ఇవన్నీ ఇప్పుడు చూడండి వారి మనసులు ఎలా అయిపోయాయంటే సంతోషంగా మారిపోయింది. ఎప్పుడైతే వారికి సంతోషం కలిగిందో ఆరోగ్యంగా వారు వారి వారి యొక్క ప్రాంతాలకు వారు తిరిగి వెళుతున్నట్లుగా లేఖనాలు మనం చూస్తాం. కనుక ఈ రోజున నీ ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో ఎవరితోనైనా నీకు సమాధానం లేకపోతే సమాధానం పడేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేయి. తప్పకుండా వారి మధ్యలో నీకు సమాధానం వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీ ప్రాణాత్మ శరీరాలకి ఆరోగ్యం కలుగుతుంది. సమాధానం, సంతోషం, క్షమాపణ ద్వారా. హల్లెలూయా. సో రెండవదిగా మనం గమనించినప్పుడు ప్రభువు మనల్ని క్షమించులాగున ఎన్నో విషయాలను మనం చూస్తాం. ఈ క్షమాపణ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నుండి మనకు ఆనందం, సంతోషం. కొలస్సీ పత్రికలో దైవజనుడు పౌలు రాస్తున్నారు, 3వ అధ్యాయము 12, 13 వచనాల్లో, 14 వచనాల్లో మనం గమనించినప్పుడు ప్రభువు మనల్ని క్షమించులాగున మీరు ఒకరినొకరు క్షమించండి. క్షమాపణ ద్వారా ఈ యొక్క 12వ వచనంలో, 13వ వచనంలో రాయబడినటువంటి ఈ మాటలన్నీ కూడా మనకు వస్తాయి. కొలస్సీ 3, 12, 13 వచనాలు. దీనత్వము, సంతోషము, ఆనందం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. ఇది సెకండ్ బెనిఫిట్. ఈ యొక్క క్షమాపణ ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఇది దేవుని యొక్క సన్నిధిలో ఈ రెండవ ప్రయోజనం. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తున్నాం,
హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 15 చెప్తుంది, చేదైన వేరు ఏదైనా ఎవరిలైనా మొలిస్తే అనేకులు అపవిత్రులు అవుతారు. దానికి క్వైట్ ఆపోజిట్ మనం గమనిస్తే, చేదు స్థానంలో మధురము మనకి ఏర్పడింది అనుకోండి, లేదంటే ప్రేమ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతాం, స్పిరిచువల్గా ఉన్నటువంటి ఆ కర్స్ బ్రేకింగ్, శాపము అనేటువంటి ఆ స్పిరిచువల్ చైన్స్ అన్నీ కూడా, స్పిరిచువల్ చైన్స్ ఆ బ్రేక్ అవుతూ ఉంటాయి. కర్స్ బ్రేకింగ్ అని, శాప విమోచన మనకు కలుగుతుంది. ఒక్కరిని బట్టి చైన్గా అనేకులు అపవిత్రులు అవుతారు. ఒక్కరిలో వస్తే చేదు, అనేకులు అపవిత్రులు అయిపోతారు. చేదుగా ఒక్కరిలోనే ఏర్పడింది, ఒక్కరిలో చేదు వచ్చింది. ఆ చేదే అబ్షలోము గుండెల్లో మనం చూస్తాం. అబ్షలోములో వచ్చినటువంటి చేదు అనేకులైన ఇజ్రాయిళ్ళు దావీదుకు శత్రువులైపోయారు. దావీదుతో ఉన్న సైన్యంకు వ్యతిరేకంగా వీరు పోరాడడానికి వచ్చారు. తద్వారా మనం గమనిస్తే అనేకులు ఆ యొక్క అబ్షలోముని వెంబడించినటువంటి కారణం బట్టి ఆ రోజున యుద్ధం జరిగినప్పుడు చాలామంది హతులైపోయారని రాడు. ఎప్పుడైతే ఆ చేదైన వేరుకు మూలమైనటువంటి అబ్షలోము చంపబడ్డాడో, ఆ తర్వాత బాక ఓదబడింది, యుద్ధం ఆగిపోయింది. చెదిరిపోయిన ఇజ్రాయిల్ అందరూ మళ్ళా సమకూర్చబడి మళ్ళా దావీదును రాజుగా చేర్చుకున్నారు. ఇక్కడ ఆలోచించండి, ఒక్కడిలో ప్రారంభమైనటువంటి చేదు అనేకులు హతులవ్వడానికి కారణమైంది. ఆ చేదును మనం తొలగిస్తాం క్షమాపణ ద్వారా. తండ్రి అబ్షలోము చనిపోయినప్పుడు కూడా తండ్రి దావీదు మొరపెట్టుకుంటున్నాడు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోము హ్యాండ్సమ్ పర్సన్, అంతటి సౌందర్యం కలిగిన హ్యాండ్సమ్ కలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అబ్షలోము అంతటి ఆ హ్యాండ్సమ్తో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క జీవితం, పైకి మాత్రం ఇతడు చాలా సౌందర్యవంతుడు, అంతరంగం అంతా కూడా చాలా చేదైనటువంటి వ్యక్తి, భయంకరమైనటువంటి ద్వేషముతో కూడినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించి చూడండి. దేవుని యొక్క వాక్యం ఈరోజున మనకు వెలుపటి అలంకరణతో మనం అందరి దగ్గర చాలా బాగున్నాడు, మంచివాళ్ళు అన్నట్టుగా కనపడుతున్నాము. అంతరంగంలో క్షమాపణ ఉందా? అంతరంగంలో చేదు లేకుండా మనం ఉంటున్నామా? బిడ్డలుగా ఉదయకాలమందు నువ్వు ఆలోచించు. అంతరంగమందులో మనసారా నేను క్షమిస్తే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఈ చైన్ని, ఈ యొక్క బంధకాల్ని, ఇది శాపమైనటువంటి బంధకాల నుండి దేవుడు నాకు విడుదలిస్తాడని. నాలుగవదిగా మనం గమనిస్తున్న మత్తయి సువార్తలో యేసయ్య నేర్పిన ప్రార్థన, తండ్రి మేము మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించినట్లుగా మీరు మా అపరాధములను క్షమించండి అని ప్రార్థన నేర్పించాడు. సో ఆ ప్రార్థన ద్వారా మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, దేవుని యొద్ద నుండి కూడా మనకు ఆ యొక్క ఫర్గినెస్ ద్వారా, క్షమాపణ ద్వారా, ఆ మాట ద్వారా మనకు దేవుని యొద్ద నుండి కూడా ఆ కృప విడుదలవుతుంది. ఆ క్షమాపణ అనేది కూడా దేవుని యొద్ద నుండి మన పక్షాన, మనకు విషయంలో దేవుని యొద్ద నుండి కూడా మనకు విడుదల అనుగ్రహించబడుతుంది. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో దేవుని యొద్ద నుండి క్షమాపణ మనకు విడుదల కావడానికి కోసం మనం పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలి. దేవుణ్ణి మనము నోటి మాటతో ఇతరుల్ని మేము క్షమించాము, మా ఎడల తప్పిదం చేసిన వాళ్ళని మేము క్షమించాము అన్నట్లుగా నోటి మాటతో చెప్పడం కాదు, హృదయపూర్వకంగా క్రియారూపకంగా మనం చేయాలి. దేవుని యొక్క దాసుడు యోహాను అపోస్తలుడు అని రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో మనం ప్రేమించుదాం. మాటతో నాలుగుతో ఓకే క్షమించాను అన్నట్లుగా అనటం కాకుండా క్రియారూపకంగా మాటతో నాలుగుతో కాక క్రియతోను సత్యముతో మనం ప్రేమిద్దాము అని అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇది నాలుగవదిగా దేవుని యొద్ద నుండి కూడా మనకు క్షమాపణ అనుగ్రహించబడుతుంది. ఇది మనకు ఉన్నటువంటి బెనిఫిట్. ఐదవదిగా మనం గమనిస్తే మన జీవితంలో మనము క్షమాపణ కనపరచడం ద్వారా
మనము క్రీస్తును ప్రతిబింబించినటువంటి వ్యక్తులం అవుతాం. యేసయ్య కూడా సిలువలో ఆయన వేలాడుతూ తనను గాయపరిచి చంపుతున్నటువంటి వేళ పరిస్థితి, ప్రాణం పోతున్న సమయంలో యేసయ్య ఏమన్నాడు? 23వ అధ్యాయంలో సువార్తలో మనం గమనించినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు. యేసయ్య ఆ విధంగా సిలువలో ఘోరమైన బాధలు అనుభవిస్తూ కూడా ఆయన క్షమించగలిగాడు. అదే క్షమాపణ మనస్సు మన గుండెల్లో ఉంటే మనము కూడా యేసయ్యను ప్రతిబింబింపచేసిన రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో వెన్ వీ ఫర్గివ్ ఈచ్ అదర్స్, మనం ఒకరినొకరు క్షమించినప్పుడు మనం ఏమవుతున్నామంటే యేసయ్యను ప్రతిబింబింపచేసేటువంటి ఆ ధన్యత, ఆ దీవెన మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం ప్రభువుని ప్రతిబింబించేటువంటి మనస్సు మనకుండా, క్షమాపణ ద్వారా ఒకరినొకరు క్షమించుకోకుండా, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ లోటుపాట్లన్నీ మాటికి జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు ద్వేషం కలిగి ఉన్నాడు అని లేఖనాలు దాటగా చెప్పారు. కనుక మనం అలా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆరోదిగా మనం గమనించినప్పుడు దైవజనుడు అయినటువంటి పేతురు రాస్తున్నటువంటి ఆ పత్రికలో మనం చూస్తున్నాం. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ ప్రేమ సమస్త దోషములను కప్పేస్తుంది. మనం ఎప్పుడైతే క్షమాపణ అనే ఆ మనసుకు మనం చోటిస్తామో అక్కడ ఆ ద్వేషానికి బదులు ప్రేమ ఉంటుంది. కనుక ఆ ప్రేమ ఏం చేస్తుందంటే సమస్త దోషములన్నింటినీ కప్పేస్తూ ఉంటుంది. అంటే మరుగు చేస్తుంది, లేకుండా చేస్తుంది. కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో కూడా మనం చూస్తాం. దావీదురాజు రాస్తూ అంటాడు, కొడుకులపై తండ్రి జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడుతున్నాడు. మన పాపములు, మన అతిక్రమాలు తూర్పు పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరం మన పాపాలకు ఆయన దూరం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. దేవుని సన్నిధిలో ఈ యొక్క క్షమాపణ అనే ఈ యొక్క గొప్ప భాగ్యం, క్షమాపణ అనేటువంటి ఆ మనస్సు మన జీవితాలకు తీసుకొచ్చేటువంటి గొప్ప దీవెనకరమైనటువంటి జీవితాల పరిస్థితులు. హల్లెలూయా. చివరిగా మనం గమనించినప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చివరి వచనాల వరకు 21 వరకు మనం గమనించినప్పుడు, నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి ఆహారం పెట్టు అంటూ ఆ వచనాలని దావీదు పౌలు గారు ఎంత చక్కగా రాస్తున్నాడు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయిద్దాము. బిడ్డలారా, పగ తీర్చుకున్నట్టు నా పని. పగ తీర్చుకోవడానికి మీరు ఒకరికొకరు చోటియకండి. పగ తీర్చుకున్నట్టు నా పని అని దేవుడు చెప్పాడు. కనుక మీ శత్రువు ఎవడైనా ఆకలి ఉంటే వారికి ఆహారం పెట్టండి, దప్పుకుంటే నీళ్ళు ఇవ్వండి. కీడు వలన జయించబడక మేలు చేత కీడుని జయిద్దాము. దీన్ని ఫర్గివ్నెస్ లీడ్స్ టు విక్టోరియస్ లైఫ్. ఫర్గివ్నెస్ అనేది, క్షమాపణ అనేది మనల్ని విజయ సంబంధమైనటువంటి జయ జీవితానికి మనల్ని నడిపిస్తుంది. మనము దేవుని సన్నిధిలో మనం జయ జీవితాన్ని చేసిన వ్యక్తులుగా మనం మార్చబడుతున్నాం. కొంతమంది అంటారు, నేను సచ్చినా మాట్లాడినాను. ఆ మాట అంటున్నప్పుడే నీకు అర్థం చేసుకోవాలి, నీకు నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు అనే నీకు నువ్వే చెప్తున్నావు కదా. నేను చచ్చినా కూడా నేను మాట్లాడంటే నువ్వు మాట్లాడలేదంటే దాని ఉద్దేశం ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు అని అర్థం. నేను చచ్చిన వాళ్ళ ముఖం చూడను, చచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళను, చచ్చిన నేను అక్కడ అడుగు పెట్టను. ఇది మన లక్షణం కాదు. ఇలాంటి మనసు మనకు ఉండకూడదు. ఇలాంటి మనసు మనకు ఉన్నట్లయితే జయ జీవితం మనం చేయలేం. యేసయ్య ఏం చెప్పాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని ఇస్తాను అన్నాడు కదా. మరి మనం జయించే అనుభవం లేకపోతే తండ్రితో కూడా యేసయ్య కూర్చున్న సింహాసనంలో మనం ఎలా కూర్చోగలము? మనం ఎలా వెళ్ళగలము? కనుక సేవకుడిగాను, సహోదరుడిగాను, దేవుని బిడ్డగాను, మీ బిడ్డగా నేను చేతులు జోడించి తెలియచేస్తున్నాను.
మనసారా క్షమించుదాం. ఈ క్షమాపణ అనేది మనల్ని విజయ సంబంధమైనటువంటి జయ వీరులుగా మనల్ని మారుస్తాడు. దేవుడు మనల్ని ఆ విధంగా క్షమిస్తాడు. మనము క్షమించి ఆ జయ జీవితం చేస్తూ మహిమలో ఆయనతో కూడా ఆయన సింహాసనంలో ఉండాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి కృప చూపించి నడిపించారు. అందుని బట్టి మీ స్తోత్రం. మా జీవితంలో క్షమాపణ ద్వారా కలుగుతున్నటువంటి ఈ అనుభవాలు మాకు మీరు తేటపరిచారు. ఈ 7 అనుభవాలు క్షమాపణ ద్వారా మేము పొందుతున్నాం. అయ్యా, మా జీవితాల్లో ఈ 7 అనుభవాలు మేము కలిగిన వారమై ఈ లోకాన్ని మేము విడిచిపెట్టే లోపల 7 అనుభవాల్లో సంపూర్ణులుగా మేము ఉన్నట్లుగాను, అయ్యా ఈ క్షమాపణ మమ్మల్ని విజయ సంబంధమైన జీవితం, జయం కలిగినటువంటి విజయ వీరులుగా మేము మీ ఎదుట నిలబడేటట్లుగా మీ కృపతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ మాటలు వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో ఈ మాటల్ని బదిలీపరుస్తూ మీరు అక్కడికి రాజ్యానికి నీ బిడలైన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఇంతవరకు తోడుగా ఉండి మన కృప చూపించి నడిపిస్తున్నారు. ఈ క్షమాపణ ద్వారా కలుగుతున్న ఈ 7 అనుభవాలు అనుభవిస్తూ ఆయన మహిమలో మనం ఆయన ఎదుట నిలబడాలని నేను సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉంటుంది. అనేకులకి షేర్ చేస్తారని మరొకసారి నమ్ముతున్నాం. ఆ విధంగా చేస్తూ పరిచయంలో మీరు కూడా సహకరించాలని